క్రైస్తవుడైన రోమా చక్రవర్తి థియోడోసియస్ ఆవేశంతో చేసిన నిర్ణయం వలన 7,000 మంది ఆయన రాజ్యంలో మరణించారు. వెంటనే బిషప్ ఆంబ్రోస్ చక్రవర్తి థియోడోసియస్ కు ఉత్తరం రాశాడు. మీరు చేసింది చాలా తప్పు, వెంటనే పశ్చాత్తాపడండి, దేవుని ఎదుట ప్రజల ఎదుట మీ పాపాన్ని ఒప్పుకోండి, అంతవరకు ప్రభుబలలో మీరు చేయి వేయడానికి వీల్లేదు అని రాసి పంపాడు. రాజుగారు ఉత్తరం చదివిన వెంటనే తను తగ్గించుకున్నారు. దేవుని ఎదుట కాపరి ఎదుట పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాతే బిషప్ గారు రాజుగారిని ప్రభుబలలోకి అనుమతించారు. మరి ఈ రోజుల్లో ఒక సంఘ కాపరి తన విశ్వాసాన్ని పిలిచి, మీరు పలానా విషయంలో సరిగా లేరు, దేవుని ఆజ్ఞ అతిక్రమించారు, ఈ వారం ప్రభుబలలో చేయి వేయొద్దు అని అంటే మీరు లోబడతారా, తిరగబడతారా? పశ్చాత్తాపడతారా, పంతానికి వెళతారా? తగ్గించుకుంటారా, లేదా సేవకుడిని తప్పుపడతారా? ఒకసారి ఆలోచించండి. మీరు ప్రభుబలలో అయోగ్యంగా చేయివేస్తుంటే మీ సేవకుడు మిమ్మల్ని ఆపాలి కదా. అలా ఆపినప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పశ్చాత్తాపడాలి కదా. అదే చేస్తున్నారా, లేదా సేవకుడిని ఆయాస పెడుతున్నారా?